అధికారంలో ఉన్న టీడీపీ రెడ్ బుక్ను అమలు చేస్తున్నామని చెబుతోంది. దీనిపై ఎటువంటి సందేహాలు లేకుండా బహిరంగంగానే మంత్రి నారా లోకేష్ ప్రకటనలు చేస్తున్నారు. రెడ్ బుక్ని చూసి వైసీపీ నాయకులు తడిపేసుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులపై నమోదవుతున్న కేసులు, అరెస్టు చేస్తున్న తీరు కూడా రెడ్ బుక్ను తలపిస్తోందని వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. రెడ్ బుక్ పాలన సాగుతోందని నాయకుల ప్రకటనలు చేస్తున్నారు. అయినా తాము భయపడేది లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు. పార్టీ నాయకులకు ఆయన భరోసా ఇచ్చారు. డిజిటల్ బుక్ లో నమోదు చేసే ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎక్కడ దాక్కున్నా పట్టి తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా అటు రెడ్ బుక్ ఇటు డిజిటల్ బుక్ వ్యవహారాలు ఇరు పార్టీల్లోనూ చర్చనీయాంశాలయ్యాయి. అంతేకాదు రాజకీయంగా వివాదానికి కూడా దారితీశాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు రెండుగా విడిపోయి రెడ్ బుక్, డిజిటల్ బుక్ పేర్లతో విమర్శలు గుప్పించుకోవడం, సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడం కామన్ అయిపోయింది. మరోవైపు డిజిటల్ బుక్ లో వస్తున్న ఫిర్యాదులు వైసీపీ నాయకులపైన ఎక్కువగా వస్తుండడం జగన్ కు తలనొప్పిగా మారింది. సాధారణంగా డిజిటల్ బుక్ ను ఆయన ఓపెన్ గానే ఉంచారు. వాస్తవానికి ఇది పార్టీ నాయకుల కోసమని చెప్పినప్పటికీ దీన్ని అందరూ వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. అంటే దీని ఉద్దేశం ప్రజల నుంచి కూడా సమస్యలు తీసుకుని వారి అభిప్రాయాల ప్రకారం తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందామనేది జగన్ ఉద్దేశం. కానీ దీనికి భిన్నంగా వైసీపీ నాయకులపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ డిజిటల్ బుక్ లో ఇప్పటికే 32 ఫిర్యాదులు నమోదు కావడం జగన్ కు తలనొప్పిగా మారింది. వాస్తవానికి తమ పార్టీ నాయకులపై అధికార పక్షం చేసే అరాచకాలను ఈ పుస్తకంలో నమోదు చేసి తామొచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని ఆయన భావించారు. కానీ దీనికి భిన్నంగా అనేక మంది వైసీపీ నాయకులు గతంలో చేసిన అరాచకాలను ఫోటోలతో సహా, వీడియోలతో సహా ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ అవాక్కవుతున్నారు. ఏం చేయాలి, దీనిపై ఎట్లా ముందుకు వెళ్లాలనే విషయంపై ఆయన తీవ్రస్థాయిలో అంతర్మదనం చెందుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.